దేశం కోసం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇస్తున్న ప్రాధాన్యత గుర్తించి బీజేపీలో చేరానని డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి అన్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షులు దగ్గుపాటి పురంధేశ్వరి సమక్షంలో పార్టీలో చేరిన ఆయన మొదటిసారి మార్కాపురం వచ్చిన సందర్భంగా స్థానిక ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకాశం జిల్లా అభివృద్ధికి దూరంగా ఉందని, అనేక పార్టీలకు అవకాశం ఇచ్చినా మన జిల్లా వాసులు ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వెలుగొండ ప్రాజెక్టు, మార్కాపురం ప్రత్యేక జిల్లా వంటి సమస్యల పరిష్కారం కేవలం బీజేపీతోనే సాధ్యమవుతుందని అన్నారు. కేంద్రంలో మరోసారి మోడీ ప్రభుత్వం వస్తుందని భరోసా ఇచ్చిన ఆయన ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరారు. పెద్దలు కృష్ణారావు గారికి, మిగతా నా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత మొదటిసారిగా మార్కాపురం రావడం, మనకు ఎంతో ఇష్టమైనటువంటి ఈ ప్రెస్ క్లబ్లో సమావేశం జరగడం ఎంతో ఆనందంగా ఉంది. భారతీయ జనతా పార్టీలో చేరినందుకు సంతోషంగా ఉన్నానని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఒకనాడు ఇదే ఊరిలో ఈ పట్టణంలో ఉన్నటువంటి ఎస్వికేపీ కళాశాలలో విద్యార్థి పరిషత్ నాయకుడిగా ఏబీవీపీలో పెద్దలందరి సహకారంతో పనిచేయడం జరిగింది. పాలసీని కావచ్చు, అగ్ని రామకృష్ణన్న కావచ్చు, కృష్ణారావు కావచ్చు, నా చిన్ననాటి మిత్రుడు వెంకటరమణ, మొత్తం సీను, చాలామంది కూడా మిత్రులందరి సహకారంతో ఏబీవీలో చాలా చక్కగా పనిచేశాం. రీసెంట్గా 12వ తారీఖున పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి గారి నాయకత్వంలో విజయవాడలో భాజపాలో చేరడం జరిగింది. ముఖ్యంగా దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అవలంబిస్తున్నటువంటి విధానాలు, ఆయన చేస్తున్నటువంటి పనులు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రతి భారతీయుడు గర్వపడే విధంగా ఉన్నాయి. ఆయన తీసుకున్నటువంటి స్లోగన్ దేశం కోసం, ధర్మం కోసం అనే సిద్ధాంతం కోసం పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క పద్ధతులకు ప్రపంచ దేశాల్లో ఉన్న అధ్యక్షులంతా కూడా భారతదేశానికి గౌరవించడమే కాకుండా మన ప్రధానమంత్రి గారికి వాళ్ళు తల వంచి నమస్కరిస్తున్నారంటే ఇది భారత జాతి యొక్క ప్రతి పౌరుడు గర్వించదగ్గ విషయం. ప్రధానమంత్రి గారు దేశం కోసం చేస్తున్నటువంటి పనులకు ప్రపంచ దేశాల్లో ప్రతి అధ్యక్షుడు కూడా మన ప్రధానమంత్రి గారితో కలిసి సంప్రదించి అన్ని పనులు చేస్తున్నారంటే మోడీ గారికి ప్రపంచంలోనే ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారో మనందరికీ అర్థమవుతుంది. ఆయన యొక్క విధానాలకు, ఆయన పద్ధతులకు ఒక సైంటిస్ట్గా మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాం ఉంది. మనకు కావాల్సిన వస్తువులు మనమే తయారు చేసుకోవాలని చెప్పేసి మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాం తయారు చేశారు. ఆ ప్రోగ్రాం ద్వారా భారతదేశంలో మనకు కావాల్సిన వస్తువులు మనం తయారు చేసుకుంటూ ప్రపంచ దేశాలకు ఉత్పత్తి చేస్తున్నాం. అంటే కావచ్చు, వెనుకబడ్డటువంటి మార్కాపురంను జిల్లా చేయడం కావచ్చు, ఈ దొనకొండలో ఇండస్ట్రియల్ క్యారిడర్ కావచ్చు, పాత ప్రకాశం జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లా ఈరోజు ఒంగోలు పార్లమెంటు కొత్త జిల్లాగా ఏర్పడిన జిల్లాను కేంద్ర సహాయంతో, కేంద్ర సహకారంతో, రాష్ట్ర నాయకులందరి సహకారంతో, నాకున్నటువంటి పరిచయాలతో ఖచ్చితంగా ప్రకాశం జిల్లాను అభివృద్ధి పదంలో పయనించేందుకు కృషి చేస్తారని, దానికోసమే భాజపాలో చేరానని చెప్పేసి గర్వంగా చెప్తున్నాను. మిగతా పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఎవరికి ఓటేసినా అది భాజపాకు సపోర్ట్ చేయాల్సిందే. ఎందుకంటే కేంద్రంలో ఒక స్థిరమైన ప్రభుత్వం, దేశం కోసం, ధర్మం కోసం పోరాడుతున్నటువంటి ఆ పార్టీకి ఎవరిని సహకరించాల్సిందే. నా విజ్ఞప్తి ఏంటంటే ఆ ఓటేసేదో డైరెక్ట్గా భాజపాకి వేయండి. పెద్దలు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, జేపీ నడ్డా గారు, పురంధేశ్వరి గారి నాయకత్వంలో మన ప్రాంతానికి వచ్చి భవిష్యత్తులో ఖచ్చితంగా మార్కాపురం అభివృద్ధి కోసం, వెనుకబడ్డ ప్రకాశం జిల్లా అభివృద్ధి కోసం వారందరి సహకారంతో మన ప్రాంతాన్ని అభివృద్ధి చెందే విధంగా మన ప్రాంత అభివృద్ధి కోసమే పనిచేస్తాం. మాకు వేరే జెండా లేదు, అజెండా లేదు. మార్కాపురం అభివృద్ధి చేయడమే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరి నాయకులు, కార్యకర్తలు, మా మిత్రులందరినీ కలుపుకొని, ముఖ్యంగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మీ అందరి సహకారంతోనే గతంలో కూడా వెలుగొండ ప్రాజెక్టు గురించి కావచ్చు, మార్కాపురం వెనుకబడే విధానం గురించి కావచ్చు, కరువు ప్రాంతం గురించి కావచ్చు, చాలా చర్చా వేదికల్లో సుమారు 2000కు పైన చర్చా వేదికల్లో మీ సహకారంతోనే, మార్కాపురం ప్రెస్ క్లబ్ సహకారంతోనే మన ప్రాంత సమస్యలను రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా వినిపించగలిగామంటే ప్రతి ఒక్క పాత్రికేయుడికి మార్కాపురంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మీ అందరి సహకారంతోనే ఈ ప్రాంత సమస్యలను రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేయగలిగాను. ఆ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఈ రోజు నుంచి కూడా భాజపా నాయకత్వంలో మార్కాపురం డివిజన్ అభివృద్ధి కోసం, వెనుకబడ్డ ప్రకాశం జిల్లా కోసం ప్రతినిత్యం కష్టపడతాము. మీరందరూ కూడా సహకరించి ఈ ప్రాంత సమస్యలను రాష్ట్ర నాయకత్వానికి,
దేశ నాయకత్వానికి తెలిసే విధంగా మీడియా సహకారంతోనే ఏదైనా చేయగలము. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీకైనా మీడియా సహకారం ఉండాలి. ముఖ్యంగా భాజపా లాంటి పార్టీకి మీడియా సహకారం లేనందువల్లే కొంచెం వెనుకబడి ఉంది. నరేంద్ర మోడీ గారు చేస్తున్న పనులు చూస్తే ఎంతో కాలం పెండింగ్ ఉన్న సమస్యలన్నీ మీకు చెప్పాల్సినవి కాదు, అన్నీ మీకు తెలిసినాయి. మాకంటే కూడా మీరు విజ్ఞానవంతులు, ఎన్నో సమస్యల మీద పరిష్కారం కోసం కృషి చేశారు. మన అందరి ధ్యేయం మార్కాపురంను జిల్లా చేసుకోవడము, వెలుగొండ ప్రాజెక్టు సాధించుకోవడం కోసము భవిష్యత్తులో ఈ స్థానిక సమస్యలన్నిటి మీద కూడా స్పష్టంగా పోరాటాలు చేస్తాం. మాకు అధికారం ముఖ్యం కాదు. కేంద్రంలో 400 పార్లమెంట్ సీట్లతో మరోమారు మూడోసారి ప్రధానమంత్రిగా జూన్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మోడీ గారు. ఒక్క అవకాశం ఆంధ్ర ప్రజలు కూడా ఇవ్వమని కోరుతున్నారు.